Hi friends, welcome to H2 Financials. Today I decided to make this presentation in video format. చాలామంది బిగినర్ స్టాక్ మార్కెట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ ఇనిషియల్ స్టేజెస్లో ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి, డే ట్రేడింగ్ అంటే ఏంటి, స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి, పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏంటి, సో ఇన్ని ట్రేడింగ్స్ చూసిన తర్వాత ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు. ఐ హోప్ ఈ వీడియోతో కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో హౌ డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ వర్క్స్. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే డే ట్రేడింగ్ అంటే రెండు డిఫరెంట్ అయితే ఏం కాదు, రెండు సేమే. డే ట్రేడింగ్ అంటే ఒక మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకొని దాన్ని బై ఆర్ సెల్ చేసి దాని నుంచి మంచి ప్రాఫిట్స్ని తెచ్చుకోవడాన్ని డే ట్రేడింగ్ అంటారు. ఇన్ కేస్ మనం ఒక స్టాక్ని బై కానీ చేస్తే ఆ స్టాక్ ప్రైస్ పెరిగితే మనకు డబ్బులు వస్తాయన్నమాట. ఆర్ఎల్స్ సెల్ చేస్తే ఆ స్టాక్ పడిపోయినప్పుడు మనకు డబ్బులు వస్తాయి. బట్ బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఆ స్టాక్ పడిపోతుందా పెరుగుతుందా అని మనకి ఎలా తెలుస్తుంది? దీనికోసం కొన్ని అనాలసిస్లు అయితే ఉంటాయి. ఫండమెంటల్ అనాలసిస్, టెక్నికల్ అనాలసిస్, ప్రైస్ యాక్షన్, ఇవన్నీ పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ అయితే ఏం కాదు, ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ కొంచెం హార్డ్ వర్క్ చేసి కొన్ని బుక్స్, కొన్ని యూట్యూబ్ వీడియోస్, చార్ట్ అనాలిసిస్ చేస్తూ మంచి బ్యాక్ టెస్టింగ్ చేస్తే ఎవరైనా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయిపోవచ్చు. వన్స్ మీకు కానీ ప్రైస్ యాక్షన్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ గురించి ఒక బేసిక్ ఐడియా వస్తే మన స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ వర్సెస్ డే ట్రేడింగ్. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే ఒక స్టాక్ని కొని మన డిమాట్ అకౌంట్లో ఒక ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు ఉంచుకోవచ్చు అనమాట. 10 to 15 years, 20 years, ఎన్ని సంవత్సరాలు ఉంచుకోవచ్చు. బట్ డే ట్రేడింగ్ అంటే అలా కాదు, ఆ రోజు కొని ఆ రోజే అమ్మేయాలన్నమాట. అంటే మార్కెట్ 9:15 ఓపెన్ అవుతుంది, 3:30 క్లోజ్ అవుతుంది. సో ఇన్ కేస్ 9:15 కొని 3:15 లోపు అమ్మేస్తే దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. సో ఇన్వెస్టింగ్ చేయాలంటే మనకు ఫండమెంటల్ అనాలిసిస్ అయితే తెలిసి ఉండాలి. అంటే కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఎలా ఉంది, బ్యాలెన్స్ షీట్స్ చెక్ చేయాలి, యాన్యువల్ షీట్స్ చెక్ చేయాలి, ఇవన్నీ చెక్ చేసి మనమైతే ఇన్వెస్టింగ్ చేయాలి. బట్ డే ట్రేడింగ్ అలా కాదు. సో టెక్నికల్ అనాలిసిస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ మీద కొంచెం ఐడియా ఆర్ నాలెడ్జ్ ఉంటే మనం డే ట్రేడింగ్లో అయితే డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇన్వెస్టింగ్కి ఏంటంటే మనకి ఏ మార్జిన్ దొరకదు అనమాట. అంటే బ్రోకర్స్ ఇంట్రాడే ట్రేడింగ్కి అయితే మనం లివరేజ్గా కొంచెం మార్జిన్ అమౌంట్ తీసుకొని, అంటే ఇన్ కేస్ మన దగ్గర ₹1,00,000 డబ్బులు ఉంటే ఒక బ్రోకర్ నుంచి 10x మార్జిన్ తీసుకొని, అంటే 10 lakhs పెట్టి మనం డే ట్రేడింగ్ చేయొచ్చు. బట్ ఇన్వెస్టింగ్లో అయితే అలా కాదనమాట. మన దగ్గర అంటే మన అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంటే ఆ అమౌంట్తోనే మనం ట్రేడ్ చేయగలము. లాస్ట్ థింగ్ ఏంటంటే ఇన్వెస్టింగ్లో మనం ఓన్లీ స్టాక్ మార్కెట్లో మనీ అంటే ప్రాఫిట్ చేయాలి అంటే ఆ స్టాక్ ప్రైస్ పెరిగితేనే మనం ప్రాఫిట్ చేయగలం. బట్ డే ట్రేడింగ్లో అలా కాదు. స్టాక్ పెరిగినా పడిపోయినా, ఇన్ఫ్యాక్ట్ స్టాక్ అక్కడే ఉన్నా సరే మనం ప్రాఫిట్ అయితే తెచ్చుకోవచ్చు. దాన్ని ఆప్షన్ సెల్లింగ్ అంటారు. అది చాలా అడ్వాన్స్డ్ సబ్జెక్ట్, కమింగ్ డేస్లో అయితే చెప్తాను. టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ యూజ్డ్ ఇన్ డే ట్రేడింగ్. డే ట్రేడింగ్లో చాలామంది చాలా డిఫరెంట్ స్ట్రాటజీస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. వాటిలో మెయిన్ అయితే ఈ 3. కొంతమంది ఏంటంటే న్యూస్ బేస్డ్ ట్రేడర్స్ ఉంటారనమాట. ఇన్ కేస్ మార్కెట్లో న్యూస్ని బట్టి ట్రేడ్ చేస్తూ ఉంటారు. లైక్ ఈరోజు ఎలక్షన్స్ రిజల్ట్ వస్తున్నా, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ ఏదైనా అనౌన్స్ చేస్తున్నా, లేకపోతే ఆర్బీఐ ఏదైనా పాలసీస్ ఉన్నా, వీటిని బట్టి అయితే ట్రేడ్ చేసుకుంటూ ఉంటారు. సెకండ్ పర్సన్స్ ఏంటంటే టెక్నికల్ ఇండికేటర్స్ని యూజ్ చేసుకొని ట్రేడ్ చేస్తూ ఉంటారు. టెక్నికల్ ఇండికేటర్స్ అంటే RSI, MACD, బోలింజర్ బ్యాండ్, సూపర్ ట్రెండ్, వర్టెక్స్, ఇవన్నీ ఏంటంటే మనకు స్టాక్ పెరుగుతుందా పడిపోతుందా కొంచెం ముందే మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాయి. చాలామంది ఏంటంటే వీటిని యూజ్ చేసుకొని కూడా ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే ప్యూర్ ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ ఉంటారు. అంటే ఓన్లీ అంటే న్యూస్ బేస్డ్ వల్ల కాదు, ఇండికేటర్స్ కాకుండా, ఇవేవి కాకుండా ఓన్లీ బయ్యర్స్ సెల్లర్స్ మధ్య ప్రైస్ యాక్షన్ ఎలా జరుగుతుంది దాన్ని బట్టి కూడా ట్రేడ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ టు డే ట్రేడ్. అంటే మనం ఏ దాంట్లో మనం డే ట్రేడింగ్ చేయొచ్చు అంటే మనం కమోడిటీలో చేయొచ్చు. కమోడిటీ అంటే క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్, ఇవన్నీ ఒకటి MCX అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ ప్లాట్ఫామ్లో వీటన్నిటిని మనం డే ట్రేడ్ చేయొచ్చు. ఇంకా 4X మార్కెట్లో కూడా మనం డే ట్రేడింగ్ చేయొచ్చు. అంటే కరెన్సీ మార్కెట్ అనమాట. US dollar టు రూపీ టు పౌండ్, ఇలా డిఫరెంట్ ప్రైజెస్ మనం ఎవ్రీడే చూస్తూ ఉంటాం కదా. ఈరోజు రూపీ వాల్యూ పడిపోయింది, పెరిగింది అని చెప్పేసి. సో దీంట్లో కూడా చేయొచ్చు. అంటే ఈక్విటీ మార్కెట్లో కూడా చేయొచ్చు. ఈక్విటీ అంటే స్టాక్స్, లైక్ స్టాక్స్, నార్మల్ స్టాక్స్, అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఇవన్నీ కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. కమింగ్ డేస్లో చెప్తాను. వాట్ ఈస్ ద బెస్ట్ చాటింగ్ సాఫ్ట్వేర్ అండ్ బ్రోకర్స్ ఫర్ డే ట్రేడింగ్? చాటింగ్ సాఫ్ట్వేర్
చాటింగ్ సాఫ్ట్వేర్ అంటే ఏం లేదు, ట్రేడింగ్ వ్యూ అనే బెస్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఐ థింక్ వీ కెన్ సే వన్ ఆఫ్ ది బెస్ట్ చాటింగ్ ప్లాట్ఫామ్. చాలామంది ట్రేడర్స్ అయితే దీన్ని యూజ్ చేస్తుంటారు. దీని గురించి నేను లాస్ట్ వీడియోలో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఎండ్ కార్డ్లో వదిలేస్తాను, మీరు చూడొచ్చు. బ్రోకర్స్, 2 types ఆఫ్ బ్రోకర్స్ అయితే ఉంటారు మార్కెట్లో, ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అండ్ డిస్కౌంట్ బ్రోకర్స్. నా సజెషన్ ఏంటంటే మనం డే ట్రేడింగ్ చేసేటప్పుడు డిస్కౌంట్ బ్రోకర్స్ తీసుకొని వాళ్ళ నుంచి ట్రేడ్ చేస్తే మనం లాట్ ఆఫ్ మనీ అయితే సేవ్ చేయొచ్చు బ్రోకరేజెస్ నుంచి. నేను ఆల్మోస్ట్ ఈ కింది 3 దాంట్లో ట్రేడ్ చేశాను. ఈ 3 నాకు చాలా బెస్ట్ అనిపించాయి, జీరోదో, ఆఫ్ స్టాక్స్ అండ్ ఫ్రైయర్స్. వై 90% ట్రేడర్స్ ఫెయిల్ ఇన్ స్టాక్ మార్కెట్ అంటే ఇన్వెస్టింగ్ చేసేవాళ్ళు ఫెయిల్ అవ్వరు అని కాదు, ఫెయిల్ అవుతారు. బట్ ట్రేడర్స్తో కంపేర్ చేస్తే వాళ్ళ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్లో పెద్ద రిస్క్ ఏమి ఉండదు అనమాట. ఈరోజు పెట్టి నేను 10 years తర్వాత కూడా దాని నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ డే ట్రేడింగ్లో అలా కాదు, ఆ రోజు కొని ఆ రోజే అమ్మేయాలి. కాబట్టి చాలా నాలెడ్జ్ అయితే ఉండాలి. ఆ నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్లోకి వచ్చేసి స్టార్టింగ్లోనే డబ్బులు సంపాదించాలి అని గ్రీడ్తో వచ్చి చాలామంది అయితే డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ రిటర్న్ అవుతారు. అందువల్లనే మనకు 90% ట్రేడర్స్ ఫెయిల్ అవుతారని చెప్పేసి స్టాటిస్టిక్స్ అయితే ఉన్నాయి. బట్ అలా ఫెయిల్ అవ్వకూడదు అంటే మనం బ్యాక్ టెస్టింగ్ చేయాలి. బ్యాక్ టెస్టింగ్ అంటే ఏంటంటే, ఇన్ కేస్ మనం ఒక స్టాక్ గురించి చూసుకొని అది లాస్ట్ ఇయర్స్ నుంచి, లేకపోతే లాస్ట్ 1 month నుంచి, లాస్ట్ 1 week నుంచి ఎలా పర్ఫామ్ చేసింది, ఏ టైంలో ఎలా రియాక్ట్ అయింది, మార్కెట్ న్యూస్ ఏమైనా ఉందా, ఇలాంటివన్నీ బ్యాక్ టెస్టింగ్ ద్వారా మనకు తెలుస్తాయి అన్నమాట. సో దీని ద్వారా మనకు మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. అండ్ మెనీ ట్రేడర్స్ డోంట్ హ్యావ్ బెస్ట్ ట్రేడ్ సెటప్. అంటే ట్రేడ్ సెటప్ అంటే ఏంటంటే, చాలామంది లాగింగ్ ఇండికేటర్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. అంటే ఇందాక చెప్పినట్టు లాగింగ్ ఇండికేటర్స్ అంటే, సో ఒక 10 minutesలో ప్రైస్ పెరుగుతుంది అని మనకు ముందే ఇండికేషన్ ఇవ్వం అనమాట కొన్ని ఇండికేటర్స్. వీటినే లాగింగ్ ఇండికేటర్స్ అంటారు. చాలామంది ఏంటంటే ఈ లాగింగ్ ఇండికేటర్స్ని నమ్ముకొని మార్కెట్లో ట్రేడ్ చేసి నష్టపోతూ ఉంటారు. ఒక మంచి ట్రేడ్ సెటప్ అయితే క్రియేట్ చేసుకొని లాగింగ్ ఇండికేటర్ కాకుండా లీడింగ్ ఇండికేటర్స్ని యూస్ చేసి మనం ప్రాఫిట్స్ అయితే తెచ్చుకోవచ్చు. నాట్ మెయింటైనింగ్ గుడ్ రిస్క్ రివార్డ్. అంటే రిస్క్ రివార్డ్ అంటే ఏం లేదు, ఇన్ కేస్ మనం ఒక 100 రూపాయలు రిస్క్ చేస్తున్నామంటే ఒక 200 రూపీస్ 300 రూపీస్ రివార్డ్ ఎక్స్పెక్ట్ చేయడం అది కరెక్ట్. బట్ మనం ఎలా చేస్తామంటే ఇనిషియల్ డేస్లో 1000 రూపీస్ రిస్క్ పెట్టి 100 రూపీస్ ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోతాం. ఇలా చేస్తే మనం ఏంటంటే కన్సిస్టెంట్గా ఒక 1 week 100 రూపీస్ 100 రూపీస్ ప్రాఫిట్ చేసిన 8th day ఒక 1000 రూపీస్ లాస్ చేస్తే ఆబ్వియస్గా మనం ఈ 7 days నుంచి ప్రాఫిట్ చేసుకున్నది అయితే మొత్తం పోతుంది. అండ్ పొజిషన్ సైజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఇప్పుడు మనం ఒక 1,00,000 రూపాయలు మన దగ్గర ఉంటే 1,00,000 రూపాయలతో మనం ట్రేడ్ చేయకూడదు. దాన్ని డివైడ్ చేసుకొని డిఫరెంట్ సెక్టార్స్లో డిఫరెంట్ స్టాక్స్ను మనం చూస్ చేసుకొని దాంట్లో ట్రేడ్ చేయాలి. అండ్ ట్రేడింగ్ సైకాలజీ ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్లో పెట్టాను కానీ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ట్రేడింగ్. మనకు ఒక మంచి సెటప్ ఉన్న, మంచి లీడింగ్ ఇండికేటర్స్ ఉన్న, మంచి పొజిషన్ సైజింగ్ ఉన్న, ఈ ట్రేడింగ్ సైకాలజీ కానీ కరెక్ట్ లేకపోతే డెఫినెట్గా ఫెయిల్ అయిపోతుంది స్టాక్ మార్కెట్లో. ట్రేడింగ్ సైకాలజీ కిందకి ఫోమో అనేది ఒకటి ఉంటుంది. అంటే గ్రీడ్, ఫియర్, హోప్, ఇవన్నీ చాలా థింగ్స్ ఉంటాయన్నమాట. వీటన్నిటిని మనం కంట్రోల్ చేసుకుంటేనే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వగలం. వీటన్నిటి గురించి కమింగ్ డేస్లో అయితే డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.